అధికారంలో ఉన్నోళ్ళు జర్ర ఆలస్యంగా రంగంలోకి దిగిన నడుస్తదేమో గాని ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు మాత్రం నిత్యం పబ్లిక్ లనే ఉండాలి. చిన్నదానికి పెద్దదానికి ఎప్పుడూ ఏదో ఒక పంచాయతీ మోపు చేస్తూనే ఉండాలి. గట్లయితేనే మరిగా ఎవ్వరం ఏమన్నా ముంగట పడుతుంది. గిట్లనే ఇప్పుడు తెలంగాణలో గులాబీ లీడర్లు తాపకోకాడ మీటింగ్ పెట్టి పార్టీని మళ్ళా ఎగురబెట్టేందుకు చూస్తున్నారు. రాబోయే ఎలక్షన్ల కోసం ఇప్పటి సందే పబ్లిక్ పూసగుచ్చుతుండ్రు. ఎల్బీ నగర్, అంబర్పేట, ముసిరాబాదు, సికింద్రాబాదు ఇట్లా తాపకోకాడ మీటింగ్ పెడుతుండ్రు కార్పొరేట్ వాళ్ళు. బల్దియా ఎలక్షన్లు ఎప్పుడన్నా ఉండని ఎట్లన్నా గానీ ముందు నుంచే తయారు ఉండాలి అన్నట్టు చేస్తాండ్రు. ఇట్లనే కంటోన్మెంట్ లో మీటింగ్ పెట్టిన లీడర్లు కటాకట్ మాట్లాడిండ్రు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు తొలుత ఓటర్ లిస్టు సవరణ, పార్టీల కొత్తోళ్ళని చెరీకి చేపించుడు అన్ని ముచ్చట్లు చేసినాక ఇక సర్కారు వాళ్ళకు సూటి పెట్టిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు వచ్చి 2.5 ఏళ్ళ 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. ఎవరికి ఇచ్చినవా పైసలు? ఏ రైతుకి ఇచ్చినావు? ఏ గరీబోనికి ఇచ్చినావు? ఎక్కడ ఇండ్లు కట్టినావు? ఏం చేసినావు? మహిళలకు 2,500 ఇస్తాన్నావు, ఇచ్చినవా? ముసలోళ్ళకు 4,000 పెన్షన్లు ఇస్తాన్నావు, ఇచ్చినవా? పిల్లగాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నావు, ఇచ్చినవా? 4,000 నిరుద్యోగ భృతి ఇస్తాన్నాడు, ఇచ్చిండా? స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? స్కూటీలు లేవు, లూటీ మాత్రం జోర్దార్ నడుస్తున్నది. రైతు బంధు లేదు, రాహుల్ బంధు మాత్రం మంచిగా నడుస్తున్నది. రాహుల్ ఖాతాలో మాత్రం టింగు టింగు అని పడుతున్నాయి, ఇక్కడ రైతుల ఖాతాల్లో మాత్రం ఏది లేదు. ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడుకుంటా మంత్రికి సవాల్ చేసిండు సారు. 6,000 ఇండ్లు అన్నారు, కమ్సకం 6 ఇండ్లు చూపిండ్రు అన్నట్టు అడిగిండు. నేను ఇవాళ మంత్రి గారిని అడుగుతున్నా, 6,000 ఇండ్లని డైలాగులు కొట్టినావు కదా కంటోన్మెంట్ లో, 2,000 రూపాయలు నోట్లు ఇచ్చి గెలిచినావు కదా, ఇవాళ 6,000 ఇండ్లు అన్నావు కదా మంత్రి గారు, 6 ఇండ్లు చూపెడతావు ఎక్కడన్నా? నీ ముఖానికి 6 ఇండ్లు, 6,000 ఇడిచిపెట్టు, 2 ఏళ్ళు ఒడిచిపోయింది. 6 ఇండ్లు కట్టినావా ఎక్కడన్నా? 6 ఇండ్లు కూడా ఇడిచిపెట్టు, 6 ఇటుక పిల్లలు పెట్టినావా ఎక్కడన్నా? ఇక కంటోన్మెంట్ మీటింగ్ లో ముచ్చట్లు గట్లుంటే ఇంకో దిక్కు మైకుల ముంగటికి వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు సారు రైతు డిస్కం మీద సర్కారు వాళ్ళకు సూటి పెట్టిండు. నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డిని, నువ్వు 24 గంటల ఉచిత విద్యుత్తు ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తేనే ఓటు అడుగుతా అని చెప్పు దమ్ముంటే, లేకపోతే ఓటు అడగను అని చెప్పు నీకు దమ్ముంటే. ఐఎమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి, అసలు ఇప్పుడే వస్తలేదు. గిట్లా సాందు దొరికిందంటే చాలు సర్కారు వాళ్ళ మీద గజ్జగట్టి ఆడుతుండ్రు కారు పార్టీ వాళ్ళు. ఇంకో దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లకు చెయ్యి పార్టీ వాళ్ళు ఏం ఊకుంటలేరు. ఎప్పటికప్పుడు లెక్క చెల్లిస్తూనే ఉండ్రు. బస్తీమే సవాలన్నట్టు పంచాయతీకి తయారైతుండ్రు. మొత్తానికి తాపకో జవడం రోజుకో కయ్యం అన్నట్టు నడుస్తుంది తెలంగాణ రాజకీయం. ఎవ్వలకెవ్వలు తగ్గేదేలే అంటుండ్రు. ఎలక్షన్ల నాటికి లీడర్ల ముచ్చట్లు ఇంకెక్కడి దాకా పోతాయో ఏమో మరిగా.